ఈరోజు అయితే మేము బాయ్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట. లెట్స్ గో. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము బాయ్ దగ్గరికి వచ్చాం. చూడండి, ఇదంతా మా ల్యాండ్ అనమాట. చూడండి, ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం. పదండి, లెట్స్ గో. యాక్చువల్గా మా తాత అయితే 4 acres కల్టివేట్ చేశారు. వాటర్ షార్టేజ్ ప్రాబ్లం వల్ల 2 acres పండింది. ఇంకా 2 acres మొత్తం డ్రై అయిపోయింది అనమాట. డోంట్ వేస్ట్ ఫుడ్, రెస్పెక్ట్ ఫార్మర్స్ అనమాట. యాక్చువల్గా మా తాత చాలా కష్టపడ్డాడు ఫ్రెండ్స్. ఎంత పెట్టుబడి పెట్టినా కూడా పెట్టుబడి రాలేదు. ప్లీజ్ రెస్పెక్ట్ ఫార్మర్స్. కల్టివేషన్ గాయ్స్, చూడండి మా మామయ్య ఫ్రెండ్స్ ఎంతో చదువుకున్నాడు, ఎంతో కష్టపడ్డాడు గవర్నమెంట్ జాబ్ కోసం. వ్యవసాయం నమ్ముకొని బ్రతికాడు అండ్ ఒక షాప్ కూడా కొన్నాడు అనమాట. ఒక రైతు గురించి ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఫ్రెండ్స్, లాస్ వస్తుందని తెలిసి కూడా అదే వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు వ్యవసాయమే చేస్తాడు ఫ్రెండ్స్. తన కష్టం పోతుందని, దాని పెట్టుబడి పోతుందని కూడా ఏ రోజు కూడా ఆలోచించాడు ఫ్రెండ్స్. దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ ఫార్మర్ ఫ్రెండ్స్. ప్లీజ్ రెస్పెక్ట్ ఫార్మర్స్. వృత్తి ఫ్రెండ్స్, మేము గొర్రెలు కాసుకొని జీవనం సాగిస్తాము. పొద్దున్న లేస్తే చీమ, పుట్ట, పాము ఏ భయం లేకుండా పొద్దున్న లేస్తే తిరుగుతూనే ఉంటాం ఫ్రెండ్స్. మా వృత్తి ఫ్రెండ్స్, అంతే. మేము జీవితంలో మాకొక ఇది పని, దేవుడు సృష్టించిన పని.